రేయ్, వర్షంలో తడిస్తే ఆలోచనలు వస్తాయా? రేయ్ నిన్నరా? రవి ప్లీజ్ ఏదో ఒకటి ఆలోచించు. అంజలి ప్లీజ్ నన్ను టెన్షన్ పెట్టమాక. ఆలోచించి ఆలోచించి బుర్ర హీట్ ఎక్కుతుంది నాకు. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. నాకు ఆ పెళ్లి ఇష్టం లేకపోయినా బలవంతంగా అయినా మా నాన్న నాకు ఆ పెళ్లి చేస్తారు. అంజలి ప్లీజ్ పిచ్చిదానిలా మాట్లాడు మాకు. ముందు నీ పరీక్షలు అయిపో నువ్వు, తర్వాత నేను చేయాల్సింది నేను చేస్తాను. నన్ను నమ్ము అంజలి. నీ మీద నమ్మకం లేక కాదు రవి, నువ్వు లేకుండా నేను జీవించలేను. మరొకరితో నా జీవితం పంచుకోవాల్సి వస్తే ఆ రోజు నేను చచ్చిపోతాను. అంజలి అంజలి, నేను లేకపోతే నువ్వే కాదు, నువ్వు లేకపోతే నేను ఉండలేను. చచ్చినా బ్రతికినా నీకు తోడుగా నీడుగా ఉంటాను. ఐ లవ్ యూ రా అంజలి, ఐ లవ్ యూ. వీళ్ళొకళ్ళు ఏడుపు ఎక్కువైనా తట్టుకోలేరు, లవ్ ఎక్కువైనా తట్టుకోలేరు. అమ్మయ్యా, ఇవాళకి ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది. అందుకే మనకి ప్రేమ దోమ లాంటి పడవు. అయినా మనకి ఎవరిని అమ్మాయి లైన్లోకి వస్తేనేగా. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. దేవుడా, ఈసారన్నా ఉద్యోగం వచ్చేటట్టు చెప్పిండ్రి. అందరూ ఎదవలా చూస్తున్నారు నన్ను. రవి, అరే రవి, ఏమండి, రవి ఎక్కడికి పరిగెడుతున్నాడు? ఏమో నాకేం చెప్పలా. మరి మీరు అలా చూస్తారేంటండి? పదండి వెళదాం. ఆ, ఆ. రవి 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 మాట్లాడరా? రవి కంట్రోల్ రవి ప్లీజ్ రా. రవి, అరే అన్న ఉదయం బాధపడుతున్నాడు మాట్లాడరా? చూడరా. రవి రవి. ప్లీజ్ రా, ప్లీజ్ రవి, ప్లీజ్ ప్లీజ్ రా రవి, కంట్రోల్
ఏంటి వీడు? ఏమైంది వీడికి? ఇంత బాధపడుతున్నాడు? ఏమై ఉంటుందబ్బా? కనుక్కుంటే పోలా? అసలు ఏమైంది వీడికి? సారీ రవి, కొంచెం లేట్ అయింది. రే ఏంట్రా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? మనసు బాగలేదురా. ఓఫో, నువ్వు ఇక్కడే ఉంటే అలా ఉంటుందిలే కానీ రా వెళ్దాం పదా. అరే రవి, నేను నిన్నోటి అడుగుతా, నిజం చెప్తావా? ఏంటో అడుగు. ఇవాళ నీలో చాలా మార్పు కనిపిస్తుందిరా. అదేం లేదురా. అరే నీకు అబద్ధం చెప్పడం చేత కాదు. ఎందుకురా నా దగ్గర దాస్తావు? ఎంతకాలం నుండో నీతో తిరుగుతున్నావాణ్ణి, నువ్వేంటో నాకు తెలీదా? ఇంతకీ ఆ టెన్షన్ ఏంటో చెప్పు. లేదురా, చెప్పినా ఎవరూ నమ్మరు. అరే నువ్వు నన్ను నమ్ముతావు కదా? రే పిచ్చోళ్ళ మాట్లాడు మాకు. అయితే విషయం ఏంటో చెప్పు. అరే ఈ కథ నా దగ్గర చెప్పావు, బాగుంది. ఇంకెవరిదే చెప్పమాకే. రే అందుకే చెప్పనన్నాను. సరేరా, నువ్వు చెప్పింది నిజమైతే నీతో పాటు నేను వస్తా, నాకు చూపించు. ఖచ్చితంగా చూపిస్తా. సరేలే పదరా. పద. బాబాయ్, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఆ ఆత్మ నిజంగా వస్తుందంటావా? వస్తానని చెప్పిందిరా. నిజంగా వస్తుందా బాబాయ్? పిచ్చోళ్ళ మాట్లాడు మాకు. అదేమన్నా చుట్టమా చెప్పి రావడానికి. ఎక్కువ రే చూడరా, నిన్ను కూడా ఇక్కడే ఆగిపోయింది. ఏంట్రా? ఏయ్ పిచ్చోళ్ళ మాట్లాడు మాక. న్యూట్రల్లో వేసి సరిగ్గా స్టార్ట్ చేయి. చూడరా, ఈడెక్కడ దొరికాడు రా బాబు. ఈడొకడు, వీడితో పెట్టుకుంటాను, నాకు దెయ్యం పెట్టాను. చూసా చూసుకోండి రవి బాబు. రవి 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 బాబు. రవి 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 హే, రవి 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 హలో అన్నయ్య, రవి ఇంటికి వచ్చాడా? వచ్చాడు. ఏమైందిరా వాడికి? అన్నయ్య అది చెప్పరా. ఏం లేదన్నయ్య,
ఇద్దరం బైక్ మీద వస్తున్నాం, ఉన్నట్టుండి బైక్ ఆపేసి దెయ్యం కనిపిస్తుందని ఒక్కడే తనలో తను మాట్లాడుకుంటున్నాడు. నాకు భయం వేసి నేను వచ్చేసాను. సరే అన్నయ్య, నేను ఉంటాను. గుడ్ నైట్. సరేరా, గుడ్ నైట్. ఏమండి, ఎందుకన్నా మంచిది రవిని ఒకసారి గుడికి తీసుకువెళదామండి. ఏమిటండి మాట్లాడేమిటండి? సరే, నీ ఇష్టం. రఘురాము ప్రేమను సీతమ్మా సందేహించకుమమ్మా. రఘురాము ప్రేమను సీతమ్మా సందేహించకుమమ్మా. ఒకే బాణము ఒకటే మాట, ఒక్క భామకే రాముని ప్రేమ. ఒకే బాణము ఒకటే మాట, ఒక్క భామకే రాముని ప్రేమ. మిన్నే విరిగి పడినా రవి, ఏంట్రా అలా ఉన్నావు? సరే కానీ రవి, నిన్న రాత్రి ఏం జరిగింది? ఏం లేదన్నయ్య. రే, ఎందుకు అబద్ధం చెప్తావు? అన్నయ్య, వాడు చెప్పడు. జరిగింది నిన్నే నీకు చెప్పాను కదా. సరే, పదండి వెళ్దాం. ఆటో, ముందు నువ్వు ఎక్కు. అదేంటి మీరారా? లేదు, రావటం లేదు. మాకు చిన్న పని ఉంది, నువ్వు పద. సరే, త్వరగా రండి. అలాగే. ఆటో, ఎక్కడికన్నయ్య? ముందు ఆటో ఎక్కు, తర్వాత చెప్తా. ఆగా నువ్వు ఎక్కు. రవి, నువ్వురా. పానిపో. మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తా. మే కమిన్ Come డాక్టర్? in. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాక్టర్. రండి అశోక్ గారు, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదు డాక్టర్, తమ్ముడికి. ఏమైంది తమ్ముడికి? ఈ మధ్య వాడి ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది డాక్టర్. తనలో తనే మాట్లాడుకుంటున్నారు. ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు అంతే అంటున్నారు. ఏదో దెయ్యం అంటున్నాడు, ఆత్మలు మాట్లాడుకుంటున్నాయి అంటున్నాడు. డాక్టర్ గారు, వాడిని మీరే కాపాడాలి. సరే, మీరు వెళ్ళి తమ్ముడిని లోపల పంపించండి. అలాగే డాక్టర్. రవి, డాక్టర్ గారు రమ్మంటున్నారు, లోపలికి వెళ్ళు. ఏంటన్నయ్య, నాకేమైందని? ఎదురు ప్రశ్నలు మాని డాక్టర్ గారిని కలు వెళ్ళి. ఒరే రవి, అన్న ఎందుకు చెప్తున్నాడో విను. నువ్వు ఫీల్ అమ్మా, కానీ అన్నయ్య ఫీలింగ్స్ని కూడా అర్థం చేసుకో. ఈ సైకియాట్రిస్ట్ ఏం చెప్తాడో ఏమో. ఛ,
చూడండి అశోక్ గారు, ఆ, మీరు కంగారు పడుతున్నట్టు ఏమీ లేదు. అలాగే హీఈస్ ఆల్ రైట్. కొంచెం మెంటల్ టెన్షన్. అలాగే డాక్టర్. ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే అంతా సర్దుపోతుంది. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఓకే, నాకు రౌండ్స్కి టైం అయింది, వెళ్ళొస్తాను. ఉంటాను డాక్టర్. చూసావన్నయ్య, నాకేం కాలేదంటే ఎవరు నమ్మరే? చూడు రవి, నిన్నిక్కడికి తీసుకొచ్చింది నీకేదో అయిందని కాదు, అన్నయ్య సాటిస్ఫాక్షన్ కోసం. అయినా అన్నయ్య, నాకు తెలిసినంత వరకు రవికి సరైన వైద్యుడు ఈ డాక్టర్ కాదు. అసలైన వాడిని నేను తీసుకొస్తాను, నువ్వేం టెన్షన్ పడమాక. సరే, పదండి వెళ్దాం. ఎవరు నాయనా మీరు? స్వామీజీ, మీతో మాట్లాడాలి. ఏమిటి నాయనా విషయం? చూడు నాయనా, ఏ విషయానికైనా తక్షణ పరిష్కారం ఉండదు. ఇలాంటి విషయాల్లో తొందరపాటు పనికిరాదు. దేహానికి సంబంధించినదైతే ఆలోచించవచ్చు, కానీ ఇది ఆత్మలకు అంతరాత్మలకు సంబంధించిన వ్యవహారం. ఏమాత్రం పొరపాటు జరిగిందో అయినా ఈ విషయాలు ఇప్పుడు కాదు, రేపు ఉదయాన్నే మనం వెళ్దాం. అక్కడ పరిస్థితిని బట్టి ఆలోచిద్దాం. ఇక సెలవు. ఏమండి శ్రీవారు, కాఫీ తీసుకోండి. రవి ఏం చేస్తున్నాడు? అన్నయ్య, లోపలే ఉన్నాడు. రవిని చూపించడానికి స్వామీజీని తీసుకొచ్చాను. నమస్కారం స్వామీజీ. నమస్కారం స్వామీజీ. అన్నయ్య, రవి ఎక్కడున్నాడు? తన గదిలో ఉన్నాడ్రా. రండి స్వామీజీ. పదండి. స్వామీజీ, ఏమైంది? ఎందుకు ఆగిపోయారు? నీకేమైనా మాటలు వినిపిస్తున్నాయా? లేదు స్వామి. అయితే కళ్ళు మూసుకో, ఇప్పుడు వినిపిస్తాయి. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? ఈ గొంతు ఎక్కడో. చూడు, నీకు ఒక్క అవకాశం మాత్రమే ఇస్తున్నా.
నీ అంతట నువ్వు వెళ్తావా లేదా నన్ను పంపించమంటావా? నేను ఏం చేయగలనో ఏం చేయలేనో అది నీకు నాకు బాగా తెలుసు. ఏం చేసుకుంటావో చేసుకో, కానీ నేను వచ్చిన పని అయ్యేదాకా వెళ్ళను. ఏయ్, ఒక్కటి నిజం, నువ్వు రవిని ఏమీ చేయలేవు. పిచ్చివాడ, నేను వచ్చిందే రవి కోసం. రవిని నాతో పాటు తీసుకెళ్తా. ఏం చేసుకుంటావో చేసుకో. ఓ ఓ స్వామీజీ ఏమైంది? చూడు బాబు, ఇప్పుడు దాన్ని ఏమీ చేయలేం. ఆ ఆత్మ రవిని చంపడానికే వచ్చింది. అది కక్షతో వచ్చిందే అయితే నన్ను చూడగానే పారిపోయేది. కానీ అది రవి మీద ప్రేమతో వచ్చింది. అటువంటి ఆత్మలకు మరింత శక్తి ఉంటుంది. అవి మామూలుగా మాట వినవు. వచ్చే పౌర్ణమి నాడు దానికి ముహూర్తం పెడుతుంది. అప్పుడు రవిని తీసుకుని నేను రమ్మన్న చోటికి రా. ఇక సెలవు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. ఇది నాకు బాగా పరిచయం ఉన్న గొంతు. ఎలాగైనా సరే కనిపెట్టాలి. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రవిని కాపాడడం నీ వల్ల కాదు. నేను రవిని ఖచ్చితంగా చంపేస్తా. ఆలోచించి బుర్ర హీటెక్కుతుంది. లేదు, ఈ విషయం వాడికి ఎలాగైనా చెప్పాలి. అంతే, ఇక నుంచి వేరే మార్గం లేదు. చెప్పాలి, రవిగారితో చెప్పాలి.
ఏంటది? రవి బైక్లా ఉందేంటి ఇది? ఆ? అమ్మా, రవి బైకే బైక్ ఇక్కడ ఉందండి. హలో అన్నయ్య, రవి ఇంటికి వచ్చాడా? ఇంకా రాలేదురా. ఏమైంది? నో నో నో, నన్నేం చేయొద్దు. నో 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 నో, నన్నేం చేయొద్దు. నో నో నన్నేం చేయొద్దు. నో నో. రవి 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 రవి, అరే రవి. బాబు రవి, 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 రవి రవి ఎక్కడున్నావురా? రవి రవి బాబు రవి, 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 బాబు రవి. రవి రవి రవి. నో, ఎవరు నువ్వు? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నో ప్లీజ్, నన్ను చంపొద్దు. నన్ను చంపొద్దు ప్లీజ్, ప్లీజ్ నన్ను చంపొద్దు. ఆగు ప్లీజ్. రవి అరే రవి ప్లీజ్ రా, లేవురా. ఈ ఆత్మ నన్ను చంపడానికి వస్తుందిరా. ఈ ఆత్మ నన్ను చంపుతుందిరా. పిచ్చోడ్లా మాట్లాడు మాకు. అది నన్ను కూడా చంపుతుంటే నిన్నెలా కాపాడేదిరా? లేదురా, అది నీ వల్లే అవుతుంది. ఎందుకంటే ఈ ఆత్మ ఎవరో కాదు, నువ్వు ప్రేమించిన అంజలి 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 అంజలి. నువ్వు నన్ను చంపుతావా అంజలి? ఏ అంజలి, ఇక మీద నీకు అంత కష్టం వద్దు. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఎవరో అనుకున్నాను. అందుకే భయపడ్డాను. కానీ నువ్వు నా అంజలివి. నా అంజలివి. ఏ రవి, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? రే ఆనంద్, నీకు చాలా థ్యాంక్స్ రా. ఎందుకురా? మళ్ళీ నేను నా అంజలి చేరుకోవడానికి నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్స్. వెళ్ళు. నేను ఈ పరిస్థితిలో వదిలి నేను వెళ్ళను. రేయ్, నా కోపం తెప్పించ మాకు. ఏ అంజలి, చూడు, రక్తం బాగా కారుతుంది, కళ్ళు కూడా తిరుగుతున్నాయి. అంటే మరికొద్ది క్షణాల్లో నేను నీ దగ్గరికి రాబోతున్నాను. ఇక మనల్ని ఎవరు విడతీయలేరు. ఈ స్వేచ్ఛ లోకంలో మన ఆత్మలు ఎంచక్కా విహరించవచ్చు. పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చే. అంజలి అంటే పిచ్చి. అంజలి ప్రేమ అంటే ఇంకా పిచ్చి. అన్నయ్య, వెళ్ళిపో. నన్ను వదిలేయ్, వెళ్ళిపో. వదలాలా? వదలటానికి నేను నీ అన్నేంట్రా, అంజలిని కాదు. అన్నయ్య! రే రవి
ఏయ్ అంజలి, నువ్వు రవిని నిజంగా ప్రేమిస్తున్నావా కామిస్తున్నావా? ఛీ, నీది నిజమైన ప్రేమ కాదు. నీ ప్రేమ దక్కలేదని వాడు ఎంతకాలం పిచ్చి వాళ్ళ బ్రతికాడు. ఏ రోజు ప్రశాంతంగా గడపలేదు. ఎందుకంటే మరలా వాడు నీ జీవితంలోకి వస్తే నీ బ్రతుకు నాశనం అవుతుందని. అలా చేయటం వాడికి ఇష్టం లేక బాధను దిగుమింగుకొని బ్రతుకుతున్నాడు. ఏ వాడు అలా కూడా బ్రతకటం నీకు ఇష్టం లేదా? అయినా ఈ రోజు వరకు నువ్వు చనిపోయినట్లు మాకు ఆనంద్ చెప్పే వరకు తెలియదు. నాకు నా తమ్ముడు ముఖ్యం. నీకు రవి ప్రాణంతో ముఖ్యమైతే నీ ఆశలన్నీ అరి ఆశలే. అంజలి, నీది నిజమైన ప్రేమ కాదు. ఎందుకంటే ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. నీ జీవితం నాశనమైందని రవి జీవితాన్ని కూడా నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నావు. దీన్ని ప్రేమ అంటారు, స్వార్థం అంటారు. మరో జన్మంటూ ఉంటే ఇద్దరూ మళ్ళీ కలుస్తారు. కానీ నువ్వు ఈ విధంగా చేస్తే ఎన్ని జన్మలైనా కలవరం. ఇది దైవ నిర్ణయం. దీన్ని ఎదిరించడం ఈ ప్రపంచంలో ఎవరి తరం కాదు. అంజలి ప్లీజ్ అంజలి వెళ్ళకు. నేను కూడా నీతో వస్తాను అంజలి. ఆగంజలి, నన్ను విడిచి వెళ్ళకు అంజలి. ప్లీజ్ ప్లీజ్ అంజలి ప్లీజ్. నన్ను క్షమించు రవి. నిన్ను చంపాలనుకున్నది నా స్వార్థం కోసం. చూడు రవి, ఎప్పుడు నువ్వు నాతో ఒక మాట అనేవాడి గుర్తుందా? మనం చచ్చినా బ్రతికినా కలిసే ఉండాలని, ఒకరి కోసం ఒకరు నిరీక్షించాలని. ఆ మాట నిజమనుకొని నిన్ను నాతో పాటు తీసుకెళ్ళాలనుకున్నానే కానీ నీ వాళ్ళకి నిన్ను దూరం చేయాలని కాదు. పెళ్ళైన తర్వాత నా జీవితం మరొకరితో పంచుకోవటం ఇష్టం లేక నేను ఆత్మహత్య చేసుకున్నాను. అయినా నా కోసం బాధపడే వాళ్ళు ఎవరూ లేరు. కానీ నువ్వు చనిపోతే నీ కోసం బాధపడే వాళ్ళు నీ వెనకే ఉన్నారు. ఇంతమందిని బాధపెట్టి నేను సాధించేదేదీ లేదు. మరో జన్మంటూ నాకుంటే మరలా మనం కలుద్దాం. ఒకటి చెప్తున్నా వినండి. నేను వెనుతిరిగింది రవిని వదిలి వెళ్ళటానికి కాదు. ఇప్పుడు నేను చేసే తప్పు మరో జన్మలో నా రవిని నాకు కాకుండా దూరం చేస్తుందని. అది నాకు ఇష్టం లేదు. నా రవి నాకే సొంతం. రవి, నన్ను క్షమించు. నా వల్ల నువ్వు మాటలు పట్టడం నాకు ఇష్టం లేదు. లేని నా గురించి ఆలోచించి నీ జీవితం నాశనం చేసుకోమాకు. మీ వాళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు అడియాసలు చేయమాకు. మన ప్రేమ ఎప్పటికీ బ్రతికుండాలంటే నువ్వు మారాలి. నువ్వు మారి మన ప్రేమ నిజమని నిరూపించాలి. ఈ అంజలి నీదే. నీకోసమే నేను నిరీక్షిస్తాను. అంజలి ప్లీజ్ అంజలి వెళ్ళకు. అంజలి వెళ్ళకు, వెళ్ళకు అంజలి. అంజలి ఐ లవ్ యూ అంజలి. ఏమండో శ్రీమతి గారు, కాఫీ వాటకు అవుతుందా? తెస్తున్నానండి. అబ్బా ఎందుకండి అలా అరుస్తారు? షబ్బా. అన్నయ్య, అన్నయ్య ఇలా రా ఒకసారి.
వదినా నువ్వు కూడా. ఏంటి కాఫీ నాకేనా? ఏంటి వదినా అలా చూస్తున్నారు? ఏమైంది? సరే కానీ నాకు ఇంటూ టైం అయింది, నేను వెళ్ళొస్తాను. నన్ను ఆశీర్వదించండి. రే, టైం వేస్ట్ చేసుకోకుండా ఏదైనా జాబ్ చూసుకో, వెళ్ళు. బాధల్లో నుండి మనిషి బయటకు వస్తే మనం ప్రతిరోజు తిరిగే ఈ లోకం మనకు స్వాగతం పలుకుతుంది. ప్రేమ జీవితంలో ఒక భాగం. జీవితమే ప్రేమ కాకూడదు, ఎందుకంటే సమయం ఎంతో విలువైనది. అదే సమయం మీరు చేసే వృత్తిపై కేటాయిస్తే జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోగలరని, చేరుకుంటారని మా ఆకాంక్ష.